పల్లెటూర్లు మనం పుట్టిన, మనం చదువు నేర్చుకున్న, మనం ఆటలు నేర్చుకున్న, మనం నాగరికతను నేర్చుకున్న, మనకెంతో గొప్ప చిన్ననాటి జ్ఞాపకాలను మిగిల్చిన మన పల్లెటూర్లను గుర్తుపెట్టుకొని వాటిని బాగు చేసుకుందాం. మీ త్రినాథ్ వెలిసిలా. త్రినాథ్ వెలిసిల్లా గారికి సినిమా మీద ఉన్న పిచ్ అంతా కూడా నాకు ఈ ఫిల్మ్ లో కనిపించింది. సూపర్. ఒక్కసారి హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. అండ్ నెక్స్ట్ మన చీఫ్ గెస్ట్ నందమూరి కళ్యాణ్ రామ్ గారిని డైరెక్ట్ పైకి ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సినిమాతో అమ్మాయిలందరూ కూడా ఇంకా ఫుల్ టు ఇంకా ఫ్యాన్స్ లో కూడా ఫుల్ టు పెరిగింది చాలా. సో దానికి కంగ్రాచులేషన్ ఫర్ ఫస్ట్. Very good evening to everyone. First, I would like to call Yashwant Nanada. The concept of the film, నాకు రెండు అనిపించినాయి. డైరెక్టర్ గారు పల్లెటూరు గురించి చెప్పారు. మనిషి ఒక జీవితం అనుకుంటే అండి ఎన్ని అడ్డంకులు వచ్చినా నెవర్ స్టాప్. మనం కష్టపడుతూ మన గోల్ పెట్టుకొని సిన్సియర్గా ట్రై చేస్తే డెఫినెట్లీ విల్ అచీవ్. దట్ ఇస్ వాట్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ డెఫినెట్లీ మేము పల్లెటూరు నుంచి వచ్చాం, అది నమ్మకూరు. సో మాకు తెలుసు పల్లెటూరు అనేది నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు ఒక బస్సే ఉండేది మా పల్లెటూరులో. అది కూడా పొద్దున వచ్చేది, తర్వాత సాయంత్రం ఎప్పుడు వచ్చేది. కాబట్టి ఇట్స్ నైస్ కాన్సెప్ట్ వేర్ మన ఊర్లో మనం డెవలప్ చేసుకోవాలనే కాన్సెప్ట్. అండ్ పట్టు మనం అనుకుంటే అది తప్పకుండా ఆ కార్యక్రమం నెరవేరే వరకు మనం నిద్రపోకూడదు, దానికోసం కష్టపడాలనేది డైరెక్టర్ చాలా బాగా చెప్పారు. ఇట్స్ వెరీ నైస్ కాన్సెప్ట్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ యూట్యూబ్ యాక్చువల్లీ ఐ థింక్ విల్ పుట్ ఇట్ ఆన్ ద యూట్యూబ్ ఛానల్. చాలా మంచి వే అండి. అంటే ఈ రోజుల్లో ఒక కొత్త డైరెక్టర్ కానీ ఒక కొత్త కాన్సెప్ట్ వాళ్ళ వర్క్ ఎలా తెలుసుకోవాలి అనే ఒక దాంట్లో లైక్ దిస్ షార్ట్ ఫిల్మ్స్ ఆర్ మేకింగ్ బిగ్ వేస్. సో డెఫినెట్లీ ఐ థింక్ ఇట్స్ అ వెరీ నైస్ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ ద యంగ్స్టర్స్ టు కమ్ అప్ అండ్ డూ సమ్ ఫ్యాబులస్ జాబ్. సో ఐ వుడ్ లైక్ టు విష్ ద హోల్ యూనిట్, మా ఊరికి మనగాళ్ళు, నిజంగా మీరందరూ మనగాళ్ళగా బాగా చేశారు. So I'd like to wish you all a very best of luck and may God bless you all. Thanks a lot. And Yashwant, నువ్వు బాగా చేసావు. నేను ప్రొడ్యూసర్గా ఉన్నాను, అది నువ్వు ఇంకో ప్రొడ్యూసర్ వచ్చారు మా ఫ్యామిలీ నుంచి. ఇట్స్ గుడ్ జాబ్. డెఫినెట్లీ మే గాడ్ బ్లెస్ యూ విత్ గుడ్ సక్సెస్ అమ్మా. థ్యాంక్స్ లాట్. యా, Thank you, sir. Thank you so much for your valuable words. Thank you so much. ముందుగా యశ్వంత్ అని నేను థ్యాంక్స్ చెప్తాను. వినంగానే ఒక కాన్సెప్ట్ మనంగానే వెంటనే ఇమీడియట్గా స్టార్ట్ చేసి నందమూరి కళ్యాణ్ రామ్ గారిని తీసుకొచ్చి చేసినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. యాక్చువల్గా ఎన్టీఆర్ గారు కూడా రావాలి, కొన్ని అనివార్య కారణాల వల్ల డిలే అయింది. యశ్వంత్ అన్న థ్యాంక్స్ అన్న.
నాకు సపోర్ట్ చేసిన మా టీం అందరికి, సాయి నా మిత్రుడు సాయిరామ్, ఎడిటర్ సంతోష్, మ్యూజిక్ డైరెక్టర్ నందన్ రాజ్, ఆడియోగ్రఫీ వెంకట గారు, ఇలా పేరు పేరున నేను అందరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తాను. డిఓపి సుభాష్ నా ఫ్రెండ్, ఎప్పటి నుంచో నాకు బాగా తెలిసిన వ్యక్తి, అందరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు యశ్వంత్ గారికి మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ త్రినాథ్ గారు. యాక్చువల్లీ ఇక్కడ త్రినాథ్ గారి గురించి ఒక మాట చెప్పాలి ఏంటంటే, అంటే ఇప్పుడు మనం ఏదన్నా సరే ఒక సినిమా ఆయన ఏదైనా ఇంతకుముందు తీసింది కూడా ఏదన్నా ఇది బాగుంది అంటే అవునా బాగుందా, ఓకే ఫైన్ థ్యాంక్. ఇక్కడ ఏదన్నా బాగాలేదంటే అవునా బాగాలేదా, ఇంకా మేము బాగా చేద్దాం అంటే నెక్స్ట్ ఇంకా దానికి ఏదో ఒకటి ఎప్పుడు సినిమా ఇంకా అదే అన్నమాట ఆయన ప్రపంచం అంతా కూడా. సో దట్ వాజ్ ఆ కమిట్మెంట్ మీద, ఆ ఇంట్రెస్ట్ మీద ఇంత చక్కటి ఫిలిం వచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ది ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిలిం నందమూరి యశ్వంత్ గారిని డయాస్ పైకి ఇన్వైట్ చేస్తున్నాం. నందమూరి క్రియేషన్స్ అనే బ్యానర్ ని స్టార్ట్ చేసి దాని మీద మొట్టమొదటిగా ఇంత చక్కటి ఇండిపెండెంట్ ఫిలిం ఉరికి మొనగాలు అనే ఫిలిం ని అందజేసినందుకు గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. సో ఫ్యూ వర్డ్స్. డైరెక్టర్ గారు రావాలి. ఎస్ఎన్ మీడియాకి చాలా థ్యాంక్స్ అండి. నాకు అసలు ఏం మాట్లాడో తెలియదు, సడన్గా రమ్మన్నారు వచ్చాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను మూవీ. థ్యాంక్స్ ఫర్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఊరికి మొనగాళ్ళు టీమ్ కి సంబంధించి టెక్నీషియన్స్ అందరినీ కూడా డయాస్ పైకి ఇన్వైట్ చేయడం జరుగుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ గారు అండ్ అలానే డిఓపి గారు ఇద్దరు కూడా డయాస్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. డిఓపి సుభాష్ గారిని అండ్ అలానే మ్యూజిక్ డైరెక్టర్ నందన్ రాజ్ గారిని ఇద్దరిని కూడా డయాస్ పైకి ఇన్వైట్ చేస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్. త్రినాథ్ గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ దీన్ని చేసినప్పుడు కూడా చాలా హ్యాపీగా ఎనర్జెటిక్గా ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ లోపల ఉన్నటువంటి ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బయటకు తీసుకొచ్చింది. అందుకే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా చక్కగా కుదిరిందని అనుకుంటున్నాను. అలాగే నాకు ఒక గొప్ప అచీవ్మెంట్ ఏంటంటే నందమూరి క్రియేషన్స్ దీంట్లో యశ్వంత్ గారు ప్రొడ్యూసర్గా దీంట్లో పనిచేయడము, ఇంత మంచి గొప్ప బ్యానర్ పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. స్పెషల్లీ త్రినాథ్ గారికి, యశ్వంత్ గారికి థ్యాంక్ యూ. అనీష్ గారిని అండ్ అలానే శ్రీనివాస్ గారి ఇద్దరిని కూడా డయాస్ పైకి ఇన్వైట్ చేస్తున్నాం. ప్లీజ్ సో వెల్కమ్. ఇక్కడ ఇద్దరు మనగాళ్ళు ఉన్నారు దీని వెనకాల. ఒకరు మా ప్రొడ్యూసర్ యశ్వంత్ అన్న అండ్ ఇంకొకడు నా తమ్ముడు త్రినాథ్. వీళ్ళిద్దరు యొక్క విజనే ఇది. ఇంకా చాలా మందిని ప్రోత్సహిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్ హోల్డింగ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సాయిరామ్ గారిని డయాస్ పైకి ఇన్వైట్ చేస్తున్నాం. వెల్కమ్ సాయిరామ్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. మాట్లాడదండి చూసిన తర్వాత సినిమా బాగా ఇష్టమండి. మంచిగా చెప్పాలని పిచ్చాయండి. ఫస్ట్ చేసిన షార్ట్ నేను ఇక్కడ చూశాను, ఆయన సెకండ్ కూడా ఇక్కడ చూస్తున్నాను. ఫ్యూచర్లో ఆయన నెక్స్ట్ సినిమా చేస్తాను, అందరికీ కూడా ఇక్కడ చూస్తాము అందరం స్టూడెంట్. బేసిక్గా చెప్పండి, చెప్తే మాత్రం అది అంటారు కదా, సమస్త చెప్తే ఆయన చుట్టూ ప్రతి వాళ్ళు తిరుగుతుంటారు. ఆయన చుట్టూ ఇలా అంటే అది జరిగిపోద్ది. అది రాజు గారు నిజంగా చూసారుగా, మేకింగ్ చూసారుగా ఎంత బాగుందో. ఆయన మాకు కథ మాకు నేర్పించారన్నమాట, అందరు డిపార్ట్మెంట్ మొత్తం అందరికి. అంటే ఏం చెప్పారో యాక్చువల్గా అదే తీశారన్నమాట. వాసన చెప్పాలంటే మీరు మేము వినడానికి ఇంకా 100% ఎక్కువ తీశారు. రాజు గారు థ్యాంక్స్ అండి, అప్పుడు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు.
ఏ శ్రీనాథ్ గారు మొత్తం దేవతలు సదాస్త దేవతలు 24 hours తిరుగుతూ ఉంటారంట, కొంతమంది మరి మా దగ్గర కూడా పంపించచ్చు కదా. ఎనీవేస్, సో ఇప్పుడు ఊరికి కొనగానే టీం అందరినీ కూడా డయస్ పైకి ఇన్వైట్ చేస్తున్నారు. సో టీం అందరూ కూడా డయస్ పైకి రావాలి, టెక్నీషియన్స్, ఆర్టిస్ట్ అందరూ. ప్రొడ్యూసర్ నందమూరి యశ్వంత్ గారిని కూడా డయస్ పైకి ఇన్వైట్ చేస్తున్నారు. ప్లీజ్ సార్. ప్రొడ్యూసర్ నందమూరి యశ్వంత్ గారిని కూడా డయస్ పైకి ఇన్వైట్ చేస్తున్నాం సార్, ప్లీజ్. చూస్తది కొమ్మే కాస్తది అమ్మై నీకు అన్ని ఇస్తది. యశ్వంత్ గారిని బాగా మన సెంటర్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ యశ్వంత్ గారు. సినిమా 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 సినిమా. సో మనం టీం అందరినీ, క్రూ అందరినీ చూస్తున్నాం. చక్కగా ఊరికి మొనగాలు టీం కి సంబంధించి వాళ్ళందరినీ కూడా డయస్ పైన చూద్దాం. చాలా ముచ్చటగా ఉంది, కన్నుల పండుగగా ఉంది. అందరూ కూడా నైస్ వెరైటీ యాక్టర్, కాస్ట్యూమ్స్, హీరోయిన్, హీరోయిన్ 1, హీరోయిన్ 2, నైస్ డైరెక్టర్. అరే తెలుసుంటే నాకు కూడా, నేను కూడా వెనకాల యాంకర్ అని రాయించుకొచ్చేదాన్ని. నైస్, వెరీ నైస్. యా, సో ఇప్పుడు ఒక్కొక్కరిని స్టార్టింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. యా, సో ఇప్పుడు స్టార్టింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఒక్కొక్కరిని కూడా ఫిలిం గురించి వాళ్ళ ఒపీనియన్స్ అన్ని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను పిలవగానే మీ అందరూ వచ్చారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ సార్కి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఆయన ఇంట్రెస్ట్ ఇచ్చి ఇన్వెస్ట్ చేయకపోతే అసలు ఎప్పుడు ఈ మూవీ ఉండేది కాదు. అండ్ శ్రీనాథ్ గారికి కూడా స్టోరీ ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారో యాస్టిజ్ అలాగే ఉంది, అండ్ అంతకు మించి అని చెప్పాలి. నిజంగా చాలా బాగా తీశారు. నేను అనుకున్నాను అంటే ఏదో ఎలాగో ఉంటుందేమో అని, బట్ చూశాక ఈ రోజు వచ్చి చూసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ చేసినందుకు ఇంకా ప్రౌడ్ గా కూడా ఫీల్ అవుతున్నాను. అండ్ బ్లైండ్ గా చేయాలి అంటే చాలా కష్టం. ఇద్దరు హీరోస్ ఎలా చేశారంటే నేను అనుకున్నాను ఏంటబ్బా 5 minutes ఇలా ట్రై చేస్తే నాకు హెడేక్ వచ్చేసింది. అది వాళ్ళు టోటల్ అలా క్యారీ చేసి చేయడం ఇట్స్ గ్రేట్ థింగ్. చాలా బాగా చేశారు. అండ్ ఆర్ఆర్ కానీ అసలు టోటల్ నేనైతే ఫిదా అయిపోయాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీవాణి. ఫస్ట్ త్రినాథ్ గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి. నా పేరు శేఖర్, నేను కాస్ట్యూమ్స్ గా పనిచేశాను ఈ ఫిలింకు. ఫస్ట్ త్రినాథ్ గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఒకటి చేశాను నేను, ఆయన ఫిల్మే. ఇది రెండో కొమ్మే కాస్తది అమ్మై నీకు అన్ని ఇస్తది. సినిమా 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 సినిమా. సూకై మంటది దున్నై మంటది మాటల కత్తి దూసై మంటది. సినిమా సినిమా